Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. సో గైస్ యూపీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ ట్రాన్సిషన్ అని చెప్పేసి thumbnail మీరు చూసే ఉండొచ్చు. దాని గురించి ఈ వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. అలాగే యూపీఎస్సీ ఫెయిల్ అని చెప్పి మీకు ఒక క్వశ్చన్ ట్యాగ్ మీకు కనిపించింది. దాని ఇంటెన్షన్ ఏంటంటే ఆల్మోస్ట్ గత 3-4 ఇయర్స్గా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో కోచింగ్ తీసుకొని ఒక్కసారి కూడా ప్రిలిమ్స్ అవ్వని స్టూడెంట్స్ ఉంటారు, లేదా అంతకుముందు ప్రిలిమ్స్ అయింది, రీసెంట్గా అయిన 2026లో ప్రిలిమ్స్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. సో రిజల్ట్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 5 days కూడా అవ్వట్లేదు కాబట్టి సో ఆల్మోస్ట్ చాలా మంది స్టూడెంట్స్ దాని గురించి దిగాలుగా డిప్రెస్డ్ స్టేట్లో ఉంటారు. సో ఈ 3-4 ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్ స్ట్రాటజీ అని చెప్పే బదులు నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, ప్లాన్ బి అవసరమా లేదా అదే ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలా, సో ఏంటి అనేటివి సంబంధించి ఒక ప్రాక్టికల్ వేలో ఒక మనం జనరల్గా జూనియర్స్ సీనియర్స్ అన్నట్టు ఒక వాళ్ళు అన్న అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. సో మీకు ఒక బ్రదర్గా ప్రాక్టికల్గా ఏది బెస్ట్ ఆప్షనో ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. అండ్ మోర్ ఓవర్ మన వీడియోని ఎన్నిసార్లు అంటే ఎంతమంది స్టూడెంట్స్ అయితే చూస్తున్నారు అంతమంది పేరెంట్స్ కూడా చూస్తున్నారు. వాళ్ళ పిల్లలకు సంబంధించి ఇలా ప్రిపేర్ అయ్యారు, ఏం చేస్తే బాగుంటుంది, ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దట్, వీఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. సో ఇలా కొంతమంది స్టూడెంట్స్ నాకు అడిగిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఒక వీడియో చేసి ఎక్కువ మందికి రీచ్ అవుదాము అని చేసే ప్రయత్నం ఇది. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మీరు జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సివిల్ సర్వీసెస్లో స్టూడెంట్స్ అందరూ కూడా స్ట్రక్ అవుతూ ఉండే కొన్ని సైకిల్స్ ఉంటాయి. మీలో చాలా మంది నోటీస్ చేసి ఉండకపోవచ్చు, మనకు తెలియకుండానే కొన్ని సైకిల్స్లో ఇరుక్కుపోతాం. సో అవి ఏంటి, ఒకటి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత వచ్చే సైకిల్, ఒకటి మెయిన్స్ అయిపోయిన తర్వాత వచ్చే సైకిల్. ఇప్పుడు చాలా మంది ప్రిలిమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, మిస్ అయింది కాబట్టి ఆ సైకిల్ని ప్రాక్టికల్గా మీరు చేస్తున్న లోపం ఏంటో ఒకసారి చెప్తాను. సో ఫర్ సపోజ్ చూడండి, మీరు ప్రిలిమ్స్ అనుకోండి, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ అటెంప్ట్, మీ ఫస్ట్ అటెంప్ట్. సో ఈ ఫస్ట్ అటెంప్ట్లో మీరు ప్రిపేర్ అవుతున్నారు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రిపరేషన్. సో మీరు ప్రిపేర్ అవ్వడానికి యు ఆర్ ఫాలోయింగ్ అ పర్టికులర్ స్ట్రాటజీ. మీరు ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉండి ఉంటారు, అయిపోయి ఉంటారు. సో అటెంప్ట్ 1 మీరు ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యారు అండ్ ద ఎండ్ ప్రోడక్ట్ రిజల్ట్ ఈజ్ అ ఫెయిల్యూర్. సో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రిలిమ్సే కదా, యూపీఎస్సి చాలా కష్టమైన ఎగ్జామినేషన్, సో ఇటువంటి లోస్ ఇలాంటి డౌన్ఫాల్స్ ఉండడం చాలా న్యాచురల్ అని చెప్పి ఫస్ట్ అటెంప్ట్ స్ట్రాటజీ ఫెయిల్. అయితే మీరు చేసే నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొన్ని రోజులు ఫీల్ అవుతారు, వరి అవుతారు, సెకండ్ అటెంప్ట్ కంటిన్యూ చేస్తారు. మీరు చేసేది ఏంటంటే సెకండ్ అటెంప్ట్లో మళ్ళీ మీరు చదివిన బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ చదవడం సేమ్. అంటే మీరు ఫస్ట్ అటెంప్ట్లో ఏదైతే స్ట్రాటజీ ఫాలో అయ్యారో యూ విల్ బి ఫాలోయింగ్ ద సేమ్ స్ట్రాటజీ, మళ్ళీ సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతారు. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పాస్. అంటే మీరు ఇంతకుముందు ఏదైతే స్ట్రాటజీ ఫాలో అయ్యారో ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతారు, బట్ మీ ఎండ్ ప్రోడక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం ప్రిలిమ్స్లో పాస్ అవ్వాలి అని. అంటే మీరు ఇక్కడే స్ట్రాటజీ ఫాలో అయ్యారో ఇక్కడ అదే స్ట్రాటజీ ఫాలో అయినప్పుడు ఇక్కడ ఏ రిజల్ట్ వస్తుందో ఇక్కడ కూడా అదే రిజల్ట్ వస్తుంది, బట్ యూ విల్ బి ఎక్స్పెక్టింగ్ ద డిఫరెంట్ రిజల్ట్. సో మళ్ళీ ఆబ్వియస్గా మీలో జరిగేది ఏంటంటే మళ్ళీ ఫెయిల్యూర్ అయిపోతుంది. సో మళ్ళీ అంటే మనం ఈ పాయింట్ని రియలైజ్ అవ్వం, మనం ఈ అటెంప్ట్లో చేసిన పొరపాట్లు ఏంటి అని. మళ్ళీ ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మైండ్ చాలా హీట్తో ఉంటుంది, మనం చేసిన ప్రాబ్లమ్స్ మనం చేసిన మిస్టేక్స్ అన్ని అబ్జర్వ్ చేసుకునే స్టేజ్లో ఉంటుంది. కానీ ఆ స్టేజ్ని మనం బాధతో డామినేట్ చేస్తాం. సరే కొన్ని రోజులు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోతుంది, రిజల్ట్ వచ్చాక చూద్దాం అనుకుంటాం, రిజల్ట్ వచ్చేస్తుంది, మళ్ళీ ఈ తప్పు చేశాను ఆ తప్పు చేశాను అన్ని అబ్జర్వేషన్స్ని రీడ్రా చేసుకోవాలి, కానీ తర్వాత చేద్దాము, ఫస్ట్ ఆ డిప్రెస్డ్ స్టేట్ బాధపడుతూనే ఉంటారు. మళ్ళీ యూ విల్ బి గోయింగ్ ఫర్ ద థర్డ్ అటెంప్ట్. సో మళ్ళీ సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతారు అండ్ అగైన్ ద రిజల్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిల్యూర్. అంటే థింగ్ ఏంటంటే స్ట్రాటజీ మార్చాలి అంటే ఇంతకు ముందు చదివిన బుక్స్ని మార్చాలని కాదు, అవే బుక్స్ చదవాలి, కానీ వే ఆఫ్ అప్రోచ్ మార్చాలి. సో నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. కొంతమంది ఎన్సీఆర్టీస్ చదువుకుంటారు, కొంతమంది స్టాండర్డ్ బుక్స్ చదువుతారు, కొంతమంది చదువుతూనే ఉంటారు, కొంతమంది మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్స్ ఇస్తూ ఉంటారు, టాపిక్ వైజ్ టెస్ట్స్ రాస్తూ ఉంటారు, కొంతమంది ఆ పీవైక్యూస్ని రివైజ్ చేస్తూ ఉంటారు. ఒక స్ట్రాటజీ ఉంటుంది బుక్స్ ఒకటైనా. అంటే ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఒక ప్రిలిమ్స్ ఫెయిల్ అయింది కదా,
నెక్స్ట్ ప్రిలిమ్స్లో బుక్ సోర్సెస్ని మార్చుతారు. అంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ యూఆర్ డూయింగ్. సో మీరు ఒక్కసారి ఫెయిల్ అయ్యారంటే మీకు మీరు రెట్రోస్పెక్ట్ చేసుకొని ఏంటో కంప్లీట్గా అబ్జర్వేషన్స్ని డ్రా చేసుకొని చేంజ్ ద స్ట్రాటజీ అండ్ ద రిజల్ట్ విల్ చేంజ్. ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇలా విషియస్ సైకిల్లో ఇరుక్కుపోతారు. సో అలా 2-3 ప్రిలిమ్స్ అయిపోయి అంటే 3 ప్రిలిమ్స్ అయిపోయినాయంటే 4 ఇయర్స్ కనీసం స్పెండ్ చేసి ఉంటారు. ఇలా 3-4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు, సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, అయినప్పటికీ ద రిజల్ట్ ఈజ్ అ ఫెయిల్యూర్. సో ఇప్పుడు అందుకే యూపీఎస్సీ సివిల్స్ ఫెయిల్ అని చెప్తున్నాను. ఈ స్ట్రాటజీ ఎలా చేంజ్ కావాలి ఏంటి అంటే ఇప్పటికీ అంటే ఇంకొంతమంది ఉంటారు మీకు ప్లాన్ బి కాకుండా ఇప్పటికీ కూడా సివిల్ సర్వీసెస్ ఇంకొక అటెంప్ట్ చాలా సీరియస్గా క్రిటికల్గా ఇవ్వాలి అనుకుంటే సో యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. 9110556858 దిస్ ఇస్ మై వాట్సాప్ నంబర్. సో ఎంతో మంది పేరెంట్స్ ఇన్ఫాక్ట్ ఆఫీసర్స్ కూడా నాకు కాల్ చేసినప్పుడు ఐ రియలీ ఫీల్ హ్యాపీ. దిస్ ఇస్ మై నంబర్. అండ్ అలాగే ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో ఈ యూపీఎస్సీకి సంబంధించి సో కొత్త బ్యాచ్ అంటే 2027లో కొత్తగా ఫ్రెష్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ అండ్ వీఆర్ లాంచింగ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ ఎస్ లక్ష్య 2027 వేర్ ఇది అవైలబుల్ ఇన్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఒక 2 minutes మా అకాడమీ యొక్క స్పెషాలిటీస్ చెప్తాం. సో మేము అంటే గొప్ప గొప్ప మార్కెటింగ్ చేసి అంటే లైక్ చాలా గొప్పగా అంటే ఊరు గొప్ప అంటే దేర్ ఇస్ సెయింగ్ పేరు దిబ్బ ఊరు గొప్ప అన్నట్టు ఏదో ఉంటుంది కదా. సో మేము ప్రాక్టికల్గా మా దగ్గర ఏముందో చెప్తున్నాను. ఒక స్టూడెంట్కి ఎంతమంది అంటే ఏ ఇన్స్టిట్యూట్లో అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే ఆ ఇన్స్టిట్యూట్లోనే మాకు అర్థం అవుతుంది అని అనుకోవడం ఒక భ్రమ. సో డజంట్ మ్యాటర్ హౌ మచ్ స్ట్రెంత్ వీఆర్ హ్యావింగ్. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ మేము పర్టికులర్గా విత్ అవర్ ఓన్ కాన్షియస్తో మేము కాన్సైన్స్తో 30 members పర్ బ్యాచ్ మాత్రమే పెడుతున్నాం. 30 members బ్యాచ్ ఉంటే ఫ్యాకల్టీస్ ఎఫెక్టివ్గా స్టూడెంట్స్ కూడా ఎఫెక్టివ్గా క్లాసెస్ వింటూ ఉంటారు. ప్రతిసారి చెప్తూ ఉంటాం మేము. అండ్ అలాగే ఎవ్రీడే ఫ్యాకల్టీస్ 15 minutes మీతో అవైలబుల్ ఉంటారు. మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి, మీరు రాసిన మెయిన్స్ ఆన్సర్స్ని ఇవాల్యుయేట్ చేయడానికి. ఇప్పుడున్న పరిస్థితిలో ఎంత అమౌంట్ ఎక్కువ పే చేసినా మీరు ఫ్యాకల్టీస్తో ఇంటరాక్ట్ అయ్యే ఆప్షనే లేదు. బట్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో యూ హ్యావ్ దాట్ ఆప్షన్. మన దగ్గర ఒక్కసారి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 3-4 yearsగా క్వాలిఫై అవ్వని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఒకసారి కోచింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెస్ట్ సిరీస్ అని, కరెంట్ అఫైర్స్ అని, డిఫరెంట్ మాడ్యూల్స్ అని మళ్ళీ పే చేస్తూ ఉంటారు. బట్ మన హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో వన్స్ ఇఫ్ యూ టేక్ ద అడ్మిషన్ నీకు ర్యాంక్ వచ్చేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. టిల్ యూ గెట్ ద ర్యాంక్, మళ్ళీ నో అడిషనల్ అమౌంట్. సో ఆ ర్యాంక్ వచ్చేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ ఆఫ్లైన్ ఆన్లైన్ 2 options ఉన్నాయి. ఎవరైతే ఆఫ్లైన్ తీసుకుంటారో వాళ్ళకు ఫ్రీ ఆన్లైన్, సో ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా టిల్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ, ర్యాంక్ వచ్చేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో దట్ మార్నింగ్ క్లాస్ విన్న తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్లో వింటూ మీ డౌట్స్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ సో మన దగ్గర వీఆర్ హ్యావింగ్ అ రీడింగ్ రూమ్ ఫెసిలిటీ. సో ఆ ఇన్స్టిట్యూట్కి అటాచ్ అయిన రీడింగ్ రూమ్. సో మీ క్లాస్ అయిపోయిన వెంటనే రీడింగ్ రూమ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇన్ని ఫీచర్స్ ఉన్న మన ఇన్స్టిట్యూట్ వీఆర్ గివింగ్ ఎట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. సో ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తంలో కల్లా కూడా లోయెస్ట్ ప్రైస్కి మేము దీన్ని అందించడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ ఇస్తున్న ఫీచర్స్ మీకు ఏదో అంటే ఒపాక్గా కాకుండా మా క్లాసెస్ ఎలా ఉన్నాయి అని చెప్పడానికి మేము 5 రోజులు ఫ్రీగా డెమోస్, మీరు ఈ ఫ్యాకల్టీస్ అందరి డెమోస్ విన్న తర్వాత మీ మనసుకు నచ్చే విధంగా క్లాసెస్ ఉంటేనే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే మా ఇన్స్టిట్యూట్లో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళు బాగుందంటేనే యూ కెన్ టేక్ యువర్ డెసిషన్. సో దిస్ ఈజ్ అబౌట్ న్యూ బ్యాచ్. అండ్ నెక్స్ట్ సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇంకా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ టు దిస్ నంబర్. సో ఇప్పుడు విషియస్ సైకిల్లో ఇరుక్కున్నారని చెప్పాను కదా. ఇప్పుడు జనరల్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇప్పుడు నేను 3 or 4 years అని చెప్పి చెప్తున్నాను కదా. వీళ్ళు ఏంటంటే టోటల్గా సిలబస్ కంప్లీట్ చేసుకొని ఉన్న వాళ్ళే. దే హ్యావ్ కంప్లీటెడ్ ద ఎంటైర్ సిలబస్. కంప్లీట్ అంటే నువ్వు ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ ఇచ్చినప్పుడు టోటల్ సిలబస్ కంప్లీట్ చేసావు, సెకండ్ అటెంప్ట్ ప్రిలిమ్స్ ఇచ్చినప్పుడు సిలబస్ అయిపోయింది, మళ్ళీ థర్డ్ అటెంప్ట్ కూడా అంటే మీ మైండ్లో యూ హ్యావ్ కంప్లీటెడ్ ద సిలబస్. మరి సిలబస్ పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత కూడా సో వీ హ్యావ్ డిస్క్వాలిఫైడ్ 3 prelims. ఒకప్పుడు సివిల్ సర్వీసెస్లో 5-6 years కంటిన్యూగా వితౌట్ ప్లాన్ బి ఉన్నా పర్లేకుండే. అంటే ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్తే మనం కంటిన్యూ చేయొచ్చు. కానీ 3-4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిపోయి ఒక్క ప్రిలిమ్స్ అవ్వకపోయినా ఒకే ప్రిలిమ్స్ మాత్రమే అయిపోయి ఉన్నా కానీ ఇట్స్ టైమ్ టు రీథింక్. అలాగని సివిల్ సర్వీసెస్ మొత్తం పక్కన పెట్టడం కాకుండా యూజువల్గా సివిల్ సర్వీసెస్తో పాటు స్టేట్లో కూడా దానితో సమానమైన ఆప్షన్స్ ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ 1. అంటే
చాలా మంది సివిల్స్ కి ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్స్ ఈ గ్రూప్ 1 తక్కువ, సివిల్ సర్వీసెస్ ఎక్కువ, ఇక్కడే సర్వీస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటారు. నువ్వు ఒక కలెక్టర్ అయినా నువ్వు ఎక్కడో ఇండియాలో ప్లేస్ అవుతావు, అక్కడ సర్వీస్ చేస్తావు. నువ్వు నీ ఓన్ స్టేట్లో ఒక డెప్యూటీ కలెక్టర్ అవుతే ఇక్కడ నువ్వు చేసే సర్వీసెస్కి చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అలాగని సివిల్స్ని స్కిప్ చేయమని చెప్పట్లేదు. మీరు ఆల్రెడీ 3-4 ఇయర్స్ ప్రిపేర్ అయ్యారు. సో ఇంకొక 6 మంత్స్, ఒక్క 6 మంత్స్ మీరు ఫోకస్డ్గా అంతఃకరణ శుద్ధితో సో మీరు ప్రిపేర్ అవుతే ఇటు తెలంగాణ అటు ఏపీలో రెండు కూడా ఈ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి అ నోటిఫికేషన్స్ ఇయర్. ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆగస్ట్ 15కి గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 15కి గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. సో గ్రూప్ 1లో 91 పోస్ట్స్ ఉన్నాయి, గ్రూప్ 2లో 750 పోస్ట్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 850 గవర్నమెంట్ జాబ్స్కి మనకు ఎలిజిబిలిటీ ఉంది. అంటే నువ్వు గ్రూప్ 2 కానీ చూడండి, మొన్న జరిగిన గ్రూప్ 2 గ్రూప్ 1లో అయితే ఆల్మోస్ట్ 65% ఆఫ్ సెలెక్షన్స్ అన్నీ కూడా సివిల్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళే. సేమ్ అట్లాగే తెలంగాణలో కూడా చూస్తే ఆల్మోస్ట్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇంకొక 2.5 ఇయర్స్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంటే ఖచ్చితంగా ఇవాల్టి నుంచి మొదలుకుంటే నెక్స్ట్ 1 ఇయర్ లోపు సో ఖచ్చితంగా టీజీపీఎస్సీలో కూడా తెలంగాణలో కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎవ్రీ టైం ఇప్పుడు 3-4 ఇయర్స్ నుంచి మనం ప్రిపేర్ అయ్యాం, ప్రిలిమ్స్ మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ అటెంప్ట్ ఇచ్చేటప్పుడు మన పైన ఇంటెన్స్ ప్రెషర్ ఉంటుంది. అంటే తెలియకుండా మనకు కేపబిలిటీస్ ఉంటాయి, కాదని చెప్పట్లేదు. ఒక క్రికెట్లో ఎంత బలమైన టీం అయినా ఒక 5 మ్యాచెస్ సిరీస్లో 3 మ్యాచెస్ ఓడిపోతే ఇంకొక 2 మ్యాచెస్ మాత్రమే ఉంటే ఆ 2 మ్యాచెస్ గెలిచే కెపాసిటీ ఉన్న ఆ ప్రెషర్ వాళ్ళని బాగా వెనక్కి నెడుతుంది. అలాగే నువ్వు ఎంత బలమైన వ్యక్తి అయినా, నువ్వు ఎంత బలంగా ప్రిపేర్ అయినా ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది. సో ఇప్పుడు 3-4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నావు, నీవి 2 to 3 అటెంప్ట్స్ అయిపోయాయి. సో మీరు ఎలా అన్నా పర్ముటేషన్స్ కాంబినేషన్స్ తీసుకోండి. సో నౌ దిస్ ఈజ్ టైమ్ టు గో ఫర్ ప్లాన్ బి. ప్లాన్ బి అంటే ఏ సాఫ్ట్వేర్ కోర్సో లేకపోతే ఇంకేదో తీసుకోవాలన్నట్టు కాకుండా యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన నీ నాలెడ్జ్తో సో నువ్వు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతే సో దాట్ ఈస్ గోయింగ్ టు బి అ బ్యూటిఫుల్ ఆప్షన్. సో మీరు చూస్తే ఎంతో మంది ఏపీలో గ్రూప్ 1లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన వాళ్ళు మళ్ళీ యూపీఎస్సీలో ర్యాంక్ సాధించిన వాళ్ళు, తెలంగాణలో గ్రూప్ 1 కొట్టిన వాళ్ళు మళ్ళీ యూపీఎస్సీ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఒక జాబ్ వస్తే మన పైన మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది వస్తుంది. మోర్ ఓవర్ ఏపీలో తెలంగాణలో 90% ఆఫ్ ద సెలెక్షన్స్ ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం. అంటే ఇక్కడ తెలుగు మీడియం తక్కువ చేయాలని ఏమాత్రం ఉద్దేశం లేదు, కానీ ప్రీవియస్ డేటా చూస్తే ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందులో యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నువ్వు ఆల్రెడీ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యావు, నువ్వు ఇంగ్లీష్ మీడియంతో ప్రిపేర్ అయ్యావు, నీకు గ్రూప్ 1 గ్రూప్ 2 సెలెక్షన్స్లో మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి వై ఆర్ యూ లీవింగ్ ద ఆపర్చునిటీ? సో నెక్స్ట్ రాబోయే 8 నుంచి 10 నెలలు 8 to 10 months సో యూపీఎస్సీని కొంచెం పక్కన పెట్టి, అంటే యూపీఎస్సీని ప్యారలల్గానా లేకపోతే కొంచెం పక్కన పెట్టైనా లెట్ us ఫోకస్ ఫర్ దిస్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఎందుకు చెప్తున్నానంటే ఫర్ సపోజ్ చూడండి, యూపీఎస్సీలో ఇండియన్ హిస్టరీ మీరు చదువుతారు, యూపీఎస్సీలో జాగ్రఫీ మీరు చదువుతారు, యూపీఎస్సీలో సొసైటీ అనే సబ్జెక్ట్ని మీరు చదువుతారు, సివిల్ సర్వీసెస్లో పాలిటీ అనే సబ్జెక్ట్ని మీరు చదువుతారు, గవర్నెన్స్ అనే సబ్జెక్ట్ని చదువుతారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతారు, సో ఎకానమీ చదువుతారు, సో ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఎథిక్స్ చదువుతారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ చదువుతారు, అలాగే వీటితో పాటు ఎస్ఏ కూడా చదువుతారు. సో మనం ఇప్పుడు చూస్తే నేను మీకు ఇక్కడ ఈ yellow కలర్ పెన్తో రాసేది తెలంగాణలో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ గ్రూప్ 1లో, తెలంగాణ గ్రూప్ 1లో జాగ్రఫీ ఉంటుంది, తెలంగాణ గ్రూప్ 1లో సొసైటీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, గవర్నెన్స్ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, సో ఎస్ఏ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ మొత్తం ఏదైతే చేసావో అందులో 65% నీకు తెలంగాణ గ్రూప్ 1 గ్రూప్ 2లో యాడ్ అయిపోతుంది. అంటే నువ్వు కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ చదివావు, నువ్వు తెలంగాణ హిస్టరీ చదువుతావు, నువ్వు ఆల్రెడీ జాగ్రఫీ చదివావు, తెలంగాణ జాగ్రఫీ చదవాలి ఎక్స్ట్రా, సో ఆల్రెడీ ఎకానమీ చదివావు, తెలంగాణ ఎకానమీ చదవాలి, సో ఇండియన్ హిస్టరీతో పాటు తెలంగాణ మూవ్మెంట్ ఒకటి కొత్తగా చదవాలి. సో నీకున్న నాలెడ్జ్ని అప్డేట్ చేసుకొని గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతే ఇట్ ఈస్ అ బెస్ట్ ఆప్షన్. సేమ్ అట్లాగే మనం ఏపీ చూస్తే ఏపీ గ్రూప్ 1లో ఇండియన్ హిస్టరీ ఉంది, మళ్ళీ జాగ్రఫీ ఉంది, సో పాలిటీ ఉంది, గవర్నెన్స్ ఉంది, ఎకానమీ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, ఎథిక్స్ ఉంది, ఎస్ఏ కూడా ఉంది.
సో తెలంగాణ వాళ్ళకి సొసైటీ ఉంది, ఏపీ వాళ్ళకి సొసైటీ లేదు. కానీ తెలంగాణ వాళ్ళకి ఎథిక్స్ లేదు, ఏపీ వాళ్ళకి ఎథిక్స్ ఉంది. అంటే మళ్ళీ ఏపీలో కూడా 65% టు 70% సిలబస్ మళ్ళీ సేమ్ యూపీఎస్సీకి చదివిందే. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్కి మంచి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, మంచి అనలైటికల్ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ కానీ ఏపీలో కానీ చూస్తే గ్రూప్ 1లో పోటీ చాలా చాలా తక్కువ. అంటే మనం యూపీఎస్సీలో ఏ కాంపిటీషన్ అయితే చూస్తున్నామో ఆ కాంపిటీషన్తో పోల్చితే గ్రూప్ 1 ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఈజీ కాంపిటీషన్. దాట్స్ వై ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో ఈ కొన్ని రోజులు, ఎందుకంటే 3-4 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో నోటిఫికేషన్స్ రాకపోతే మళ్ళీ యూపీఎస్సీ అనే ఆప్షన్ చెప్పేవాడిని. అసలు ఎప్పుడు ఏపీలో 2023లో వచ్చింది నోటిఫికేషన్, 2023. మళ్ళీ ఇప్పుడు 2026లో వచ్చింది. ఇప్పుడు నోటిఫికేషన్ మిస్ అవుతే మళ్ళీ 3 ఇయర్స్ వరకు రాకపోవచ్చు. అంటే మేబీ వస్తుందేమో, బట్ డేటా చెప్తున్నాను. తెలంగాణలో 2014 తర్వాత ఒక్కసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది 2022లో. మళ్ళీ అది రీనోటిఫికేషన్ వచ్చింది, ఇంక రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా 2026లో కానీ 27లో కానీ ఖచ్చితంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ వస్తున్నాయి. ఆ నోటిఫికేషన్ కంటే ముందు మనం సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలి. ఆ సిలబస్ పైన మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. దాట్స్ వై రోహిత్స్ అకాడమీలో ఇటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ చూస్తూ ఉంటే యూ కెన్ సీ గ్రూప్ 1 ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ, గ్రూప్ 2 ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. సో మన ఫ్యాకల్టీస్ మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పేరు మోసిన వ్యక్తులు. అండ్ అలాగే ప్రిలిమ్స్ కాంటెక్స్ట్ లో చెప్పడమే కాకుండా మెయిన్స్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో మీకు టాపిక్స్ అంటే డిస్క్రిప్టివ్ వేలోనే క్వశ్చన్స్, ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కంక్లూషన్ ఎలా ఉండాలి అని చెప్పి ఇప్పుడు మనం యూపీఎస్సీ ఫెయిల్యూర్ ని ఎదుర్కొన్న బాధలో ఏదైతే ఉన్నామో ఈ ఫేజ్ నుంచి ఒక ట్రాన్సిషన్, ఒక చిన్న మార్పు, ఆ మార్పే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ లేదా టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కానీ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. మీరు మీ ఇంట్లో, ఎందుకంటే చాలా మంది ఢిల్లీలో ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, సో డిఫరెంట్ ప్లేసెస్లో జాబ్ చేస్తూ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు, మీరు మీ ప్లేస్లోనే ఉంటూ ఆన్లైన్లో రోహిత్స్ అకాడమీ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ద బెస్ట్ క్లాసెస్ ఫర్ దిస్ గ్రూప్ 1 అండ్ గ్రూప్. మీకు యూపీఎస్సీ కావాలన్నా ఐ హావ్ ఆల్రెడీ షోన్ యూ ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. లేదా మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 గైడెన్స్ కావాలన్నా మా దగ్గర ఉండే యూనిక్ థింగ్ ఏంటంటే మాకు తెలుసు మీ యూపీఎస్సీ లెవెల్ ఎక్కడ దాకా ఉందో విను, దాన్ని బేస్ చేసుకొని అంటే బిఫోర్ గోయింగ్ టు దట్ నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2012 నుంచి 2020 వరకు 8 ఇయర్స్ సివిల్ సర్వీసెస్ జర్నీలో ఉన్నాను. 2 టైమ్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. అండ్ అలాగే 2016 నుంచి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో టీచింగ్ చేస్తూ హైదరాబాద్లో, బెంగళూరులో, ఢిల్లీలో ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్, ఒక 10 ఇయర్స్ నుంచి టీచింగ్ ఎక్స్పీరియన్స్, అండ్ అలాగే పొలిటికల్ సైన్స్ ఆప్షనల్తో అండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్లో 2 టైమ్స్ జేఆర్ఎఫ్ క్రాక్ చేశాను. ఇక్కడ అకాడమిక్ నాలెడ్జ్తో అకాడమిక్ ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్, కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నిటిని మిక్స్ చేసుకొని స్టూడెంట్స్కి బెస్ట్గా గైడెన్స్ ఇచ్చి సో మీకు బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ ఇవ్వడానికి కూడా చాలా మందికి గైడ్ చేస్తూ ఉన్నాను. సో ఎందుకంటే గత కొన్ని రోజులుగా సో ప్లాన్ బి ఏంటి సార్ అని అడిగే వాళ్ళ స్ట్రెంత్, యూపీఎస్సీ ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని అడిగే వాళ్ళ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. దానికోసం ఐఎమ్ గివింగ్ యూ దిస్ ఆప్షన్. మీకు ఆల్రెడీ నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను 9110556858. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అయితే రోహిత్స్ అకాడమీలో సో మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏది తీసుకున్నా కానీ మేము డే వైజ్ ప్లానర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డే 1, డే 2, డే 3 అని. అంటే ఎంత క్లియర్ కట్ టార్గెట్ ఇస్తామంటే ఏ డే రోజు ఏం చదవాలి, ఏ టాపిక్ చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి, టాపిక్ అయిపోయిన తర్వాత టెస్ట్, ఎంతసేపు రివైజ్ చేయాలి, ఇలా ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ 150 డేస్ ప్లాన్ ఇచ్చి ఈ 150 డేస్లో మీతో సిలబస్ కంప్లీట్ చేపించి మీకున్న అంటే మనకు ఒక ఫెయిల్యూర్ మళ్ళీ మనకి ఇంకొక మంచి గెలుపుకు తీసుకెళ్ళింది అన్న మంచి సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా ఐ విల్ గైడ్ యూ. ఎందుకంటే హ్యూమన్ రిసోర్స్ ఈజ్ వెరీ క్రూషియల్. అంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి నువ్వు అదే ఫీల్డ్లో ఉంటూ నువ్వు కన్సిస్టెంట్ ఫెయిల్యూర్ని ఎదుర్కొన్నప్పుడు దిస్ ఈజ్ అ టైమ్ టు రీథింక్. అంటే మొన్న 2026 ప్రిలిమ్స్లో ఫెయిల్ అయినంత మాత్రాన అది నువ్వు ఫెయిల్ అయినట్టుగా ట్రీట్ చేయడానికి లేదు. 2026 పేపర్ చాలా అన్ప్రెడిక్టబుల్గా, చాలా ర్యాండమ్గా ఇచ్చారు. అది మన నాలెడ్జ్ని టెస్ట్ చేయలేదు. సో ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన అంటే సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఉన్నారు. అలాగే నా దగ్గర 3 డేస్కి ఒక 4-5 స్టూడెంట్స్ వచ్చారు.
వాళ్ళకి పెద్దగా అవగాహన లేదు. ఆప్షనల్‌ని కూడా స్టార్ట్ కూడా చేయలేదు. అలాంటి వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. అంటే మనం చెప్పలేం. అది మంచిదా? చెడుదా? ఏం జరిగింది? ఏంటని. పాస్ట్ ఈస్ పాస్ట్. 2026ని బేస్ చేసుకొని మన కేపబిలిటీస్‌ని మనం టెస్ట్ చేసుకునేది కరెక్ట్ కానే కాదు. అది అంత బెస్ట్ కంపారిజన్ కూడా కాదు. సో, లీవ్ అబౌట్ ఇట్. ఇఫ్ మీరు నిజంగా బెస్ట్ ప్లాన్ బి కోసం ఎదురు చూస్తే మీకు మంచి ఆప్షన్ ఇచ్చాను. గ్రూప్ 2 వద్దు సార్, ఓన్లీ గ్రూప్ 1 కావాలన్నా దాని కాంటెక్స్ట్‌లో గ్రూప్ 1, గ్రూప్ 2 2 కలిపి మీరు ప్రిపేర్ అవుతే ఒకటి కాకపోతే ఒకటి ఒక మంచి కెరీర్ ఆప్షన్‌తో పాటు మంచి చాయిస్. ఇప్పటివరకు ఏపీలో, తెలంగాణలో ఎంతోమంది గ్రూప్ 1, గ్రూప్ 2 నా స్టూడెంట్స్ గ్రూప్ 2 క్రాక్ చేసి గ్రూప్ 1 క్రాక్ చేయని వాళ్ళున్నారు. గ్రూప్ 1 క్రాక్ చేసి గ్రూప్ 2 మిస్ అయిన వాళ్ళున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 2 క్రాక్ చేసిన వాళ్ళున్నారు. 2 మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఉంటాయి. కష్టపడటం మన చేతుల్లో ఉంటది. రిజల్ట్ మన చేతుల్లో ఉండదు. కానీ కరెక్ట్‌గా కష్టపడితే రిజల్ట్ మంచిగా ఉంటది. ఆ కరెక్ట్‌గా ఎలా కష్టపడాలో చాలా మందికి తెలీదు. ఆ కరెక్ట్ పాత్ చెప్పడానికి మేమున్నాం. వి విల్ షో యూ ద పాత్ అండ్ యూ జస్ట్ వాక్ ఆన్ ఇట్ అండ్ డెఫినైట్‌లీ ద సక్సెస్ విల్ ఫాలో అస్. దట్స్ ఆల్. సో, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నేను చెప్పాలనుకున్నది చెప్పానని అనుకుంటున్నాను. సో, ప్రిపరేషన్‌కి సంబంధించి ఇంకేవైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి. సో, దిస్ ఈస్ మై నంబర్. నేనే డైరెక్ట్‌గా మాట్లాడతాను. లేదా ఇంకేదైనా కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసినా వాళ్ళు కోర్స్ కరిక్యులమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ టైమ్ ఛానెల్‌కి విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.